ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರುನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದ ಮಗೆ ಮಂಗಳವ. ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲೀತರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳನ್ನರಿತು ಬುಧರಿಂದ. మన హరికథామృత సారము పాఠంలో వెనుకటి పాఠంలో విభూతి సంధి యందు 11వ పద్యం చెప్పుకున్నాం. ಭಾವದ್ರವ್ಯ ಕ್ರಿಯೆಗಳೆನಿಸುವ ಈ ವಿಧ ಅದ್ವೈತತ್ರಯಂಗಳ ಭಾವಿಸುತ್ತ ಸದ್ಭಕ್ತಿಯಲ್ಲಿ ಸರ್ವತ್ರ ಮರೆಯದಲೆ ತಾವಕನು ತಾನೆಂದು ಪ್ರತಿದಿನ ಸೇವಿಸುವ ಭಕ್ತರಿಗೆ ತನನು ಈವ ಕಾವ కృపాళు కరివరగొలిద తెరదంతే అని ఆ పద్యాన్ని విస్తారంగా చెప్పుకున్నాం. ఈరోజు 12వ పద్యం. ಬಾಂದಳವೆ ಮೊದಲಾದುದೊಳೊಂದೊಂದರಲಿ ಪೂಜಾ ಸುಸಾಧನವೆಂದೆನಿಸುವ ಪದಾರ್ಥಗಳು ಬಗೆ ಬಗೆಯ ನೂತನದಿ ಸಂದಣಿಸಿಕೊಂಡಿಹವು. ಧ್ಯಾನಕ್ಕೆ ತಂದಿನಿತು ಚಿಂತಿಸಿ ಸದಾ ಗೋವಿಂದನರ್ಚಿಸಿ ನೋಡು ನಲಿ ನಲಿದಾಡು ಕೊಂಡಾಡು. ಪದಚ್ಛೇದము. ಬಾಂದಳವೆ ಮೊದಲಾದುದರೊಳು ಒಂದೊಂದರಲಿ ಪೂಜಾ ಸುಸಾಧನವು ಎಂದೆನಿಸುವ ಪದಾರ್ಥಗಳು ಬಗೆ ಬಗೆಯ ನೂತನದಿ ಸಂದಣಿಸಿಕೊಂಡಿಹವು. ಧ್ಯಾನಕ್ಕೆ ತಂದು ಇನಿತು ಚಿಂತಿಸಿ ಸದಾ ಗೋವಿಂದನ ಅರ್ಚಿಸಿ ನೋಡು ನಲಿ ನಲಿದಾಡು ಕೊಂಡಾಡು. ಪ್ರತಿ ಪದಾರ್ಥము. బాందళవే ఆకాశమే మొదలాదుదొళొందొందరలి ఉన్నది. దాన్ని పదచ్ఛేదం చేస్తే మొదలాదుదరొళు ಒಂದೊಂದರಲಿ అని వస్తుంది. మొదలాదుదరొళు మొదలైనటువంటి అంటే ఆకాశమే మొదలైనటువంటి పంచభూతములందు ಒಂದೊಂದರಲಿ ఒక్కొక్క దానియందు అంటే ఒక్కొక్క పంచభూతమందు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, ఈ విధంగా పూజ సుసాధనವೆಂದೆನಿಸುವ పూజ భగవత్పూజకు సుసాధనವೆಂದೆನಿಸುವ ಯೋಗ್ಯమైన సాధన పదార్థಗಳು అంటే వస్తువులు బగె బగెయ
పరిపరి విధముల నూతనముగా సందణిసి కొండిహవు వ్యాపించి ఉన్నాయి. ధ్యానకే తందు వెనుక మనం వివరించినట్లుగా అధిష్టానములందు అంతర్గతమైనటువంటి భగవద్రూపములను ధ్యానమునకు తెచ్చుకొని ఇనితు ఆయా వస్తువులందు తదాకారములో తదాకార తద్వాచ్య తదంతర్యామి తద్భిన్నుడిగా భగవంతుడు సన్నిహితుడై ఉన్నాడని చింతిసి ధ్యానిస్తూ సదా ఎల్లప్పుడూ గోవిందుని అర్చిసి పూజించి నోడు అంటే చూడుము, నలిదాడు సంతోషముతో నర్తించు, కొండాడు భగవంతుణ్ణి స్తోత్రము చేయుము అని ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం, ఆకాశమే మొదలైనటువంటి పంచభూతములందు పృథ్వీ వాయురాకాశములందు ఒక్కొక్క దానిలో అంటే పృథివీ యందు, అగ్ని యందు, వాయువునందు, ఆకాశమందు ఈ విధంగా ఒక్కొక్క భూతమునందు భగవత్పూజకు యోగ్యమైనటువంటి సాధన వస్తువులు అనేక విధాలుగా నిత్య నూతనంగా వ్యాపించి ఉన్నాయి. అంటే పంచభూతములందు అందులోనూ ఒక్కొక్క అధిష్టానమునందు పూజకు యోగ్యమైనటువంటి సాధన వస్తువులు పరిపరి విధాలుగా నూతనంగా వ్యాపించి ఉన్నాయి. మనం వెనుకటి పద్యాలలో వివరించిన అధిష్టానములందు అంతర్గతమైనటువంటి అంటే వెనుకటి పద్యాలలో వివరించిన విధంగా అధిష్టానములలో అంతర్గతమైనటువంటి భగవద్రూపములను ధ్యానమునకు తెచ్చుకొని ఆయా వస్తువులందు తదాకారముగా తద్వాచ్యుడుగా తదంతర్యామిగా తద్భిన్నుడిగా సన్నిహితుడై భగవంతుడున్నాడు అని ధ్యానిస్తూ భగవంతుణ్ణి ఎల్లప్పుడూ సదా గోవిందుణ్ణి పూజించి ఆ గోవిందుణ్ణి భౌతిక చక్షువులతో కాకుండా జ్ఞాన చక్షువులతో చూడు, సంతోషముతో చూసి సంతోషముతో నర్తించు, భగవంతుణ్ణి స్తోత్రము చేయి అని జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు మనము మానసిక పూజను ఏ విధంగా చేయాలి, మన దేహములో పంచభూతములున్నాయి, దేహము బయట మనము నివసించేటటువంటి ప్రదేశములలో పంచభూతములున్నాయి. పంచభూతములంటే పృథ్వీ తేజో వాయురాకాశములు. ఇవి లేకుండా మనము లేము. మన లోపల ఉన్నాయి, మన బయట ఈ పంచభూతములున్నాయి. ಬಾಂದಳವೆ ಮೊದಲಾದುದೊಳೊಂದೊಂದರಲ್ಲಿ ಪೂಜಾ ಸುಸಾಧನವೆಂದೆನಿಸುವ ಪದಾರ್ಥಗಳು ಬಗೆ ಬಗೆಯ ನೂತನದಿ సందణిసికొండిహవు. ఆకాశమే మొదలైనటువంటి పంచభూతములందు నానా విధములైనటువంటి భగవత్ పూజకు కావలసినటువంటి వస్తువులున్నాయి అని చెబుతూ ఉన్నారు. మనం వెనుకటి పద్యంలో భగవత్ పూజకు కావలసినటువంటి వారు భార్యాపుత్రులు, పూజా ఉపకరణములైనటువంటి పాత్రలు, పూలు, పండ్లు, ఈ మొదలైనటువంటి వస్తువులలో ఉన్నటువంటి భగవద్రూపములను ధ్యానం చేయాలి అని చెప్పబడింది. అది ఒక విధమైనటువంటి పూజ అయితే, ఈ పద్యంలో నిజమైనటువంటి మానసిక పూజా విధానాన్ని జగన్నాథదాసులు తెలియజేస్తూ ఉన్నారు. భౌతికమైనటువంటి పూజ కంటే మానసికమైనటువంటి పూజ చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే మనము దేవుని ప్రతిమలను పెట్టుకొని ఆడంబరంగా అనేక వెండి పాత్రలు, బంగారువి అన్నీ పెట్టుకొని మనం పూజ చేస్తూ ఉంటే మన మనస్సు మాత్రం అక్కడ లగ్నం కాదు. మనస్సు లగ్నం కాకుండా, మనస్సు లేకుండా, మనస్సు పెట్టకుండా
చేసినటువంటి ఒక పూజ కాదు, ఏ పని అయినా అది సార్థకం కాదు, సరిగా మనం చెయ్యలేము. ముఖ్యంగా మనం ఏ పని చేసినా ఏ ఇంద్రియముతో, ఆ ఇంద్రియము మనస్సు ఉంటేనే, అక్కడ రెండు కలిస్తేనే ఆ పని మనము సార్థకంగా చెయ్యగలము. ఆ పనికి సార్థకత ఉంటుంది. అప్పుడు ఆ పని వలన మనకు సరి అయినటువంటి ఫలము లభిస్తుంది. కాబట్టి ఈ భౌతికమైనటువంటి పూజ కంటే మానసికమైనటువంటి పూజ చాలా శ్రేష్టము. దానిని ఇక్కడ ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. నేను ముందే చెప్పినట్లుగా మన దేహంలో పంచభూతాలు ఉన్నాయి. మన దేహము బయట మనము నివసించేటటువంటి ప్రదేశంలో పంచభూతములు ఉన్నాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఇవి లేకుండా మనము లేము. వాటి తన్మాత్రలు అంటే వాటి ధర్మములు అయినటువంటి భూమి యొక్క తన్మాత్ర తత్వము గంధము, నీరు యొక్క తత్వము రసము తడిగా ఉండటం, అగ్ని యొక్క తన్మాత్ర రూపము, వాయువు యొక్క తన్మాత్ర అంటే తత్వము స్పర్శ, ఆకాశము యొక్క తత్వము శబ్దము. అంటే పంచభూతముల తన్మాత్రలైనటువంటి గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దములే పూజా సాధనములు అని ధ్యానం చేయాలి. ఎందుకంటే ఈ గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దములు లేకుండా మనం పూజ చేయలేము. సుగంధం ఉండాలి, రసము తడి ఉండాలి, రూపం ఉండాలి అంటే తేజస్సు, స్పర్శ, శబ్దం, మంత్రాలు. ఇవి లేకుండా మనము పూజ చేయలేము. అయితే పంచభూతముల యొక్క పంచతన్మాత్రలైనటువంటి వీటిలో ఇవే పూజా సాధనములు అని ధ్యానించి, ఆ పూజా సాధనములైనటువంటి పంచభూతముల పంచతన్మాత్రలయందు ఉండేటటువంటి భగవద్రూపములను ధ్యానించు. ఈ విధంగా ధ్యానిస్తూ సదా ఆ గోవిందుణ్ణి పూజించుము అని చెబుతూ ఉన్నారు. అంటే భౌతికమైనటువంటి కన్నులతో, చర్మచక్షువులతో భౌతికమైనటువంటి లోహ ప్రతిమల యందు భగవంతుణ్ణి చూడడము కాకుండా జ్ఞాన నేత్రముతో, జ్ఞాన దృష్టితో భగవంతుణ్ణి చూడుము ఈ పూజా సాధనముల యందు అని చెబుతూ, చూచి ఆ భగవంతుణ్ణి చూచినప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. సంతోషముతో నర్తించు మరియు స్తోత్రము చేయి అని జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. అంటే మానసిక పూజను చెయ్యండి. మానసిక పూజ అత్యంత శ్రేష్టమైనటువంటిది. ఇక ఈ పంచభూతములు, పంచతన్మాత్రలు, ఈ ఒక్కొక్క దాని యందు భగవంతుడు ఎలా ఉన్నాడు, ఎలా మనము ధ్యానించాలి ఆ భగవద్రూపములను అనేటటువంటి విషయాన్ని రేపు మనం విస్తారంగా చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.